ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, చాలా మంది నా ఫ్రెండ్‌కి ఒకడికి ఉద్యోగం వచ్చింది. మీరేమో దాంట్లో ఉద్యోగం రాలేదంటున్నారు. లేకపోతే నా ఫ్రెండ్‌కి ఒక సో అండ్ సో డొమైన్‌లో మంచి ప్యాకేజ్‌తో వెరీ రీసెంట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చిందంట. సో ఎప్పుడైనా గాని మార్కెట్‌లో ఒకడిని బేస్ అయ్యి ఉండదు. ఇద్దరిని బేస్ అయ్యి ఉండదు. ఓవరాల్‌గా ఏంటి అంటే అందరూ ఎవరో మనకు తెలిసినోళ్ళు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరికో ఒకరికి ఒక డొమైన్‌లో జాబ్ వచ్చిందని అందరూ వెళ్ళిపోయి ఆ జాబ్‌లో ఆ డొమైన్ నేర్చుకోవడం. ఈ విధంగా చేయకండి. మార్కెట్ రిసర్చ్ చేయండి. ఒకవేళ నన్ను కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు కొంచెం ఓపిక ఉంటే మీ ఓన్‌గా మార్కెట్ రిసర్చ్ చేసి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని మా ఫ్రెండ్‌కొచ్చింది, మా రిలేటివ్‌కి వచ్చిందని చెప్పి దాన్ని బేస్ చేసుకొని మార్కెట్ ఇండస్ట్రీని మీరు ఎస్టిమేషన్ ఎయొద్దు అనేది నా ఇంకొక రిక్వెస్ట్. అండ్ ఎస్టిమేషన్ ఏస్తే దాన్ని బట్టి మనం అల్టిమేట్‌గా నష్టపోయేది మీరే. అది గుర్తుపెట్టుకోవాలి. సరే ఇప్పుడున్న జాబ్ మార్కెట్‌లో ఉద్యోగం తెచ్చుకోవడానికి కొన్ని థింగ్స్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వాటిలో ఫస్ట్ ఏంటి అంటే క్లాసెస్ అటెండ్ అవ్వాలి. చాలా మంది నాకు రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి గదా! ఇది ఆన్‌లైన్ అయ్యొచ్చు, ఆఫ్‌లైన్ అయ్యి ఉండొచ్చు. నాకు రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి. లేకపోతే మా కోర్స్ కరిక్యులమ్ ఇచ్చారు. జస్ట్ టాపిక్ చూస్తాను. నేను పోయి ఇంకొక దగ్గర వింటాను. ఒకవేళ వినాలంటే వినండి ప్రాబ్లమ్ లేదు. మంచి విషయమే. ఎంత ఎక్కువ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ దగ్గర వినడం తప్పేం లేదు. కానీ ఇక్కడ ఏంటి అంటే క్లాసెస్‌కి అటెండ్ కాకపోతే, లైవ్ క్లాస్‌కి అటెండ్ కాకపోతే మీకు అర్థం కాదు. అంటే ఇక్కడ మీరు ఆ సీరియస్‌నెస్ అనేది ఉండదు. తెలియకుండానే ఒక నిర్లక్ష్యం వచ్చేస్తది. సో అది కరెక్ట్ కాదు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ప్రాక్టీస్. ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తారు మీరు? డైలీ 10 గంటలు ప్రాక్టీస్ చేస్తున్నారా? మినిమమ్ 9 గంటలు ప్రాక్టీస్ చేస్తున్నారా? ఐ విల్ సే దట్ మినిమమ్ 10 అవర్స్ ఈస్ మ్యాండేటరీ. మినిమమ్ 10 అవర్స్ డైలీ ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. అండ్ దాని తర్వాత వచ్చేసి టాపిక్ వైస్ మనము ప్రాక్టీస్ చేయడంలో కూడా టాపిక్ వైస్ ప్రాక్టీస్ చేస్తున్నామా? టాస్క్ వైస్ ప్రాక్టీస్ చేస్తున్నామా? చాలా ఇంపార్టెంట్. ఇంకా టాస్క్ వైస్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ టాపిక్ వైస్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఒక చిన్న టాస్క్. టాపిక్ అంటే ఓవరాల్‌గా ఒక టాపిక్‌లో వి కెన్ అస్యూమ్ దట్ 15 టాస్క్స్ ఉన్నాయి. దాంట్లో డిఫరెంట్ టాస్క్. టాస్క్ పరంగా చేయాలి. టాపిక్ పరంగా కూడా ఓవరాల్‌గా మనం గ్రిప్ అనేది తెచ్చుకోవాలి. అండ్ దాని తర్వాత వచ్చేసి ఏంటి అంటే చాలా మంది రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. రెజ్యూమ్ ప్రిపరేషన్‌ని డెఫినెట్‌లీ అడ్వాన్స్‌డ్ వచ్చింది ఇప్పుడు. యూజ్ చాట్‌జీపీటీ ఫర్ దట్. డిఫరెంట్ చాట్‌జీపీటీస్ వచ్చాయి. వాటిని యూజ్ చేసుకోవచ్చు.